హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి ఓప్పో నుంచి త్వరలో ఓప్పో K13 టర్బో ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. కన్ఫర్మ్ లాంచ్ అయితే తెలియదు కానీ కాకపోతే మనకి ఓప్పో వెబ్సైట్‌లో కమింగ్ సూన్ అని వీళ్ళు ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. దాన్ని బట్టి తెలుస్తుందన్నమాట ఇది త్వరలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని. వీళ్ళు ఇక్కడ మనకి మెయిన్‌గా హైలైట్ చేసిందేమంటే కూలింగ్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ వీళ్ళు మెయిన్‌గా ఏమంటున్నారంటే ఇండియా ఓన్లీ కూలింగ్ ఫ్యాన్ ఫోన్ అని వీళ్ళు టీచ్ చేశారన్నమాట. అంటే ఇప్పటివరకు ఇండియాలో కూలింగ్ ఫ్యాన్‌తో వచ్చిన ఫోన్ అయితే ఎక్కడ లేదని చెప్తున్నారు. ఇది ఫస్ట్ టైమ్ అనమాట ఈ మొబైల్ రావడం. ఓప్పో K13 టర్బో ఇది మనకి కూలింగ్ ఫ్యాన్స్‌తో వస్తుందని చెప్పొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. ప్రైస్ విషయానికి వద్దాం. మీద మనకి ఇప్పటివరకు ఓప్పోలో మనకి టర్బో ఫోన్స్ ఎక్కడ లాంచ్ కాలేదు. అది K సిరీస్‌లో ఫస్ట్ టైమ్ అనుకుంటా. కాబట్టి ప్రైస్ కూడా ఎక్కువ ఉంటది అనుకుంటున్నా. చూడాలన్నమాట. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. మనకి డ్యూయల్ స్టేజ్ స్పీకర్స్ ఉంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. IP6816 కూడా సపోర్ట్ ఉంది. 7.3 mm థిక్నెస్ ఉంటదన్నమాట. చాలా థిక్నెస్ అని చెప్పొచ్చు. చాలా సన్నగా ఉంటది మొబైల్ కూడా. చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ అనేది కొంచెం బాగుంటదన్నమాట. వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 207 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. వెయిట్ కొంచెం ఎక్కువే. ఎందుకు వెయిట్ ఎక్కువ ఉందంటే కానీ మనకి వీళ్ళు మెయిన్‌గా బ్యాటరీ ఇంప్రూవ్ చేస్తారు. కాబట్టి వెయిట్ అయితే ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంది. ఒక అట్రాక్టివ్ డిజైన్, ఒక ఇంప్రెసివ్ డిజైన్, ఒక యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇక మనం డిస్ప్లే విషయానికి వద్దాం. 6.8 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. 120 Hz వరకు రిఫ్రెష్ సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. HDR10+ సపోర్ట్ ఉంది. 1600 nits వరకు ప్రీ బ్రైట్నెస్ సపోర్ట్ ఉందన్నమాట. బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ పెట్టిండాలి. మినిమం 2000 nits ఇచ్చింటే కొంచెం బాగుండేది. మనం ఈ డిస్ప్లేలో ఆల్మోస్ట్ ఎటువంటి మూవీ అయినా కూడా ఫుల్ హెచ్‌డి చూడొచ్చు అనమాట. ప్రాసెస్ విషయానికి వద్దాం. ప్రాసెసర్‌లో ఇక్కడ ఈసారి వీళ్ళైతే చేంజ్ చేశారన్నమాట. ఇది Dimensity 8450 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 బిల్ట్-ఇన్ ప్రాసెసర్. బయట ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది మనకి. 4 బిల్ట్-ఇన్ ప్రాసెసర్. LPDDR4X ఉండొచ్చు. అలాగే XPS 3.1 మీద రాబోతుంది అనమాట. వస్తుంది ఈ ప్రాసెసర్ రిలేటెడ్ అనమాట. మెయిన్‌గా మనకి ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి ఈ ప్రాసెసర్ ఇట్స్ ఓకే అని చెప్పొచ్చు. BGM ఆల్మోస్ట్ 90 FPS దాకా హ్యాండిల్ చేస్తది. మీరు ఫ్రీ ఫైర్ గానీ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇవన్నీ కూడా కొంచెం మీడియం గ్రాఫిక్స్ అండ్ హై గ్రాఫిక్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అక్కడ కూడా పర్లేదు ఆటోమేట్ చేస్తది. ఇక్కడ 7000 mm² వేపర్ కూలింగ్ చాంబర్ పెట్టారు. అంటే మనకి వేపర్ కూలింగ్ చాంబర్ అనేది కూడా అడ్వాన్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మనం వేపర్ కూలింగ్ చాంబర్ అనేది 6000 mm² చూస్తుంటాం. బట్ మనకి ఇక్కడ ఏకంగా 7000 mm² ఇచ్చారు కాబట్టి కూలింగ్ సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటదన్నమాట మనకి రెస్పాన్స్. అంటే మనం ఎక్కువ గేమ్స్ ఆడేటప్పుడు హీట్ ఎక్కువ కాకుండా రిమూవ్ చేస్తదన్నమాట. అందులోను మనకి ఇక్కడ అడిషనల్‌గా ఇది కూలింగ్ ఫ్యాన్స్ ఇక్కడ బిల్ట్ ఇన్ చేసి పెట్టారన్నమాట. ఓవరాల్ మనకి ఈ మొబైల్ అంతా కూడా కూల్ అవుతదన్నమాట. ఇంకా మనము సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే కలర్ వైస్ 15 రాబోతుందని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉందని చెప్పొచ్చు అనమాట. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. వాయిస్ సపోర్ట్ ఉంది. PDF సపోర్ట్ ఉందన్నమాట. పేజ్ డిటెక్షన్, ఆటో ఫోకస్. మనకి మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి పర్లేదు. ఫోటోస్ కూడా కొంచెం బెటర్‌గానే క్యాప్చర్ చేయగలదు. మెయిన్ కెమెరా చేసుకొని మాక్సిమం 4K 30 fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా 2 MP ఇచ్చారు. ఇది డెప్త్ కెమెరా అనమాట. అలాగే ఇంకా మనము ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా మనకి ఇక్కడ 16 MP ఇచ్చారు. ఇక్కడే చాలా దారుణము. 16 MP అంటే ఫ్రంట్ ఫోటోస్ అంత ఇంప్రెసివ్‌గా ఉండవు. మనకి బ్యాటరీ చూసినట్టయితే 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇక్కడ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను చెప్పొచ్చు. 7000 అంటే మెయిన్‌గా గేమింగ్ మొబైల్స్ ఉండాల్సింది బ్యాటరీ. మనకి ఇక్కడ 80 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 80 వాట్స్ అంటే కొంచెం ఫాస్ట్‌గానే అండ్ క్విక్‌గానే ఛార్జింగ్ అయితే ఎక్కుతదని చెప్పొచ్చు. మనకు ఓవరాల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేశానని చెప్పొచ్చు. మీకు ఈ మొబైల్ ఏ ఫీచర్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకు నచ్చిన ఫీచర్ అయితే కూలింగ్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం చూస్తున్నా కూలింగ్ ఫ్యాన్స్ ఈ మొబైల్ ఇవ్వడం అనేది. 99% ఏ మొబైల్ కూడా కూలింగ్ ఫ్యాన్స్‌తో రాదు. అడిషనల్‌గా మనం కొనుక్కోవాలి. బట్ మనకి ఇందులో ఆల్రెడీ వీళ్ళు బిల్డ్ చేసి పెడతారనమాట. కాబట్టి నాకు ఇక్కడ కూలింగ్ ఫ్యాన్స్ కొంచెం బాగా నచ్చి అలాగే బ్యాటరీ విషయంలో కూడా కొంచెం ఇంప్రెస్ అని చెప్పొచ్చు. 7000 mAh బ్యాటరీ అంటే ఏమైనా మెచ్చుకోవాలి. మన వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసింటారో వాళ్ళంతా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.